శ్రీకాకుళం నియోజకవర్గంలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా 14 ట్రాక్టర్లు మంజూరయ్యాయి. 9 ట్రాక్టర్లు గారా మండలానికి, 5 ట్రాక్టర్లు రూరల్ మండలానికి కేటాయించామని స్థానిక ఎమ్మెల్యే గోండు శంకర్ అన్నారు. గురువారం గారా మండల పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో 14 ట్రాక్టర్లను ప్రారంభించి పంచాయతీలకు అందజేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా శ్రీకాకుళం నియోజకవర్గానికి 14 ట్రాక్టర్స్, గార మండలం 9, రూరల్ మండలం 5 పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గౌరవ ఎంపీపీ గారు రఘురామ్ గన్న గారికి, అలాగే ఎంపీడీఓ గారికి, ఈఓపీఆర్డీ గారికి, ఏఓ గారికి, మండల స్థాయి ఆఫీసర్స్ కు, అలాగే ఇక్కడికి ఇచ్చేసినటువంటి ప్రజాప్రతినిధులు, సర్పంచులు, ఎంపీటీసీలు, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు అందరికీ, మండల పార్టీ ప్రెసిడెంట్ గారికి అందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, దేశాభివృద్ధికి గ్రామాలే పట్టుగొమ్మలు అన్నారు గౌరవ మన బాపూజీ మహాత్మా గాంధీ. గ్రామాల అభివృద్ధి, గ్రామ స్వరాజ్య స్థాపన జరగాలి అనే ఉద్దేశంతో ఆయన ఎన్నో సంస్కరణలు సూచించారు. ఆ సూచన మేరకు మనం ఎన్నో చేసుకున్నాం. దాంట్లో ముఖ్యంగా గ్రామాలన్నీ స్వచ్ఛంగా ఉండాలని, నీట్గా ఉండాలి, తద్వారా ఆరోగ్యమే మహాభాగ్యం. ఎప్పుడైతే గ్రామాలన్నీ నీట్గా ఉంటే అప్పుడే మనం డెవలప్మెంట్ వస్తుంది, మనం ఆరోగ్యవంతంగా ఉండగలం అనేది బాపూజీ గారు కళ్ళలవి, ఆయన నమ్మేవాళ్ళు. దాంట్లో భాగంగా గౌరవ ప్రధానమంత్రి గారు స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని లాంచ్ చేశారు. దానికి ముందే 1995లో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పచ్చదనం పరిశుభ్రం పేరుతో ఆనాడే క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాన్ని స్థాపించడం జరిగింది. దాని తర్వాత కేంద్ర ప్రభుత్వం కూడా దీన్ని స్వచ్ఛ భారత్ కింద పెద్ద ఎత్తున తీసుకోవడం, అప్పటి నుండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇక్కడ స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ స్థాపించడం, దాంట్లో భాగంగా ఈ గ్రీన్ అంబాసిడర్స్ ని పెట్టుకోవడం, వాటికి కావాల్సిన కొన్ని ట్రైసైకిల్స్ ఇవ్వడం, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఇవి కట్టుకోవడం, అలాగా ఒక్కొక్కటిగా అప్గ్రేడ్ అయ్యి వస్తుంది. ఈ రోజు 3000 పైచీలకు ఉన్న గ్రామాలకి, ఏదైతే రూరల్ మండలంలో వప్పంగి, గూడెం, సిలగాం, సింగువలస, కల్లేపల్లి, పొన్నం, ఈ 5 పంచాయతీలు ఇవ్వడం జరిగింది. గార మండలంలో గార, వాడాడ, వత్సవలస, కొమరవల్లి, బందరవానిపేట, తూలుగు, రామచంద్రపురం, మచిలేశం, కలింగపట్నం, ఈ 9 గ్రామాలకి ఇవ్వడం జరిగింది. మిగతా గ్రామాలకు కూడా త్వరలో ఇస్తారు. అయితే ముఖ్యంగా గ్రామాలు క్లీన్ గా ఉండాలంటే దానికి ముఖ్య బాధ్యత మనం ప్రజాప్రతినిధులుగా, స్థానిక ప్రజాప్రతినిధులు ముఖ్య భూమికి పోషించాల్సి ఉంటుంది. మనం దానిపైనే దృష్టి పెట్టి మన గ్రామాల్ని పారిశుద్ధ్య రహిత గ్రామాలుగా తీర్చిదిద్దినప్పుడే మన గ్రామంలో అందరూ ఆరోగ్యవంతంగా ప్రజలందరూ ఉంటారు. తద్వారా గ్రామం డెవలప్మెంట్ వస్తుంది, కుటుంబాలు బాగుపడతాయి, అందరికీ మంచి ఆలోచనలు వస్తాయి, జబ్బులు లేని, రోగాలు లేని సమాజాన్ని మనం స్థాపించగలుగుతాం. కనుక మీరందరూ ముందుకొచ్చి మన గ్రామాల్ని స్వచ్ఛ గ్రామాలుగా తయారు చేసుకోవడానికి మీరు ముందుకు వస్తారని నేను పూర్తిగా ఆశిస్తూ, ఈరోజు ఇంత మంచి కార్యక్రమంలో మమ్మల్ని భాగస్వామి చేసినందుకు ఈ గారా రూరల్ మండలం మండల స్థాయి సిబ్బంది అందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. జై హింద్.